కాదండి, ఈ ఈ సముద్రంలో నాకు ఇన్ని ముత్యాలు దొరికాయి, నేను ఈ సముద్రం వల్లనే ఈరోజు అన్ని ముత్యాలు దొరకటం వల్లనే నేను ఇంత పెద్ద గొప్పవాడిని అయ్యాను అని చెప్పి ఈ సముద్రం మహా బంగారు తల్లి అని చెప్పి ఆయన ఇసుకలో రాశాడు. అయితే వీళ్ళందరూ రాసిన మాటలు కూడా కాసేపు పెద్ద అల వచ్చి మొత్తం మాటలన్నీ, ఇసుకలో రాసిన మాటలన్నీ కొట్టుకుపోయేలా చేసింది. అలా వచ్చి తీసుకెళ్ళిపోయింది. అయితే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి అంటే, మన జీవితంలో జరిగిన చేదు అనుభవాలని బట్టి మనం ఎదుటివారిని దూషిస్తాము. ఇక్కడ సముద్రం ఉన్నది ఒక్కటే, కానీ నలుగురికి 4 అనుభవాలు. కొంతమందికి మంచిగా కనిపించింది, మరికొంతమందికి చెడుగా కనిపించింది. అయితే దీన్ని బట్టి దయచేసి మనకున్న చేదు అనుభవాలని బట్టి ఎదుటివారిని ఆ క్షణంలో దూషించవద్దు. కాసేపు స్థిమితంగా ఆలోచించి ఎదుటి వాళ్ళు మనల్ని ఏమి అన్నా కూడా ఎందుకు అన్నారు, ఏం జరిగింది అన్నది తెలుసుకొని వాళ్ళపై మన అభిప్రాయాన్ని మనం మార్చుకోవాలి. ఎంత చెడ్డవారినైనా మన మంచితనంతో మనం మార్చుకోవచ్చు. ఇదండి ఈరోజు ముచ్చట. మరి ఈ సముద్రం ముచ్చట మీకు నచ్చిందే అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట. థ్యాంక్ యూ.